అందరికీ నమస్తే. నేను చెప్పే వార్త కాంగ్రెస్ నేతల గుండె దడేలనే వార్త ఇది. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు 13 గెలుస్తామంటున్నారు, బట్టి విక్రమార్క గారు 14 గెలుస్తామంటున్నారు. సరే, వాళ్ళ అంచనాలు ఏందో నాకు తెలియదు. అయితే ఒక లాజిక్ మర్చిపోయి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఆ లాజిక్ నేను మీకు ఇవ్వబోతున్నా. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆల్రెడీ మనకు పోలింగ్ ముందు రోజు ఏం చెప్పారో అందరికీ తెలుసు. మైనార్టీ సోదరులంతా, ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్కు ఓటు వేయండి, ఒక హైదరాబాద్ పార్లమెంట్ మీద, హైదరాబాద్ పార్లమెంట్ ఆయన ఉన్నాడు కాబట్టి అదొక్కటి మీద మిగతా దగ్గర వేయండి అని చెప్పినారు మొత్తానికి. దాన్ని బట్టి చూసి ముస్లిమ్స్ అందరూ కూడా మాకే ఓటేసారు, ముస్లిమ్స్ అంతా మా వైపే ఉన్నారు, పోలైన ఓట్లు 100కు 100%, 100 ఓట్లు ముస్లిం ఓట్లు పోలైతే అవన్నీ మాకే పడ్డాయి అనేది ఒక లాజిక్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. దీనిలో మర్చిపోతున్న లాజిక్ ఒకటి ఉంది, అసలు పట్టించుకోని లాజిక్ ఒకటి ఉంది. మర్చిపోతున్న లాజిక్ ఏంటంటే ముస్లిమ్స్ అందరూ మీ వైపు వచ్చినప్పుడు మీ హిందూ ఓట్ బ్యాంకు ఇంతో కోల్పోతున్నారన్న విషయం, కోల్పోయినన్న విషయం ఒకటి గమనించాలి కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడైతే అసదుద్దీన్ పిలిపించిండో, ఆ పిలిపించిన తర్వాత కాంగ్రెస్కు ఓటు వేయాలనుకున్న వాళ్ళు, అసెంబ్లీలో ఓటేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో చాలా భాగం తరలిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కొంతమంది కాంగ్రెస్కి వేయాలి ఈసారి కూడా అనుకున్న వాళ్ళు కూడా ఈ ముస్లిమ్స్ వేయాలని అసదుద్దీన్ పిలిపించిన తర్వాత వాళ్ళలో కూడా కొంత డిఫరెన్షియేషన్ కనిపించింది, డిఫరెంట్ కనిపించింది. ఒక 2 రోజుల్లోనే చేంజ్ అయ్యింది. ఎందుకంటే అక్కడక్కడ బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నది, లేకపోతే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ అవుతుందని చెప్పడానికే అదొక కారణం కనిపించింది. ఇంకా అసలైన లాజిక్ మిస్ అవుతుంది ఏదంటే నాకు వెనక కనిపిస్తున్నది, ఇదంతా కూడా లోక్సభ ఎలక్షన్స్లో ఫైనల్ పోలింగ్. ఎలక్షన్ కమిషన్ ఒక దాదాపు 1 డే తర్వాత వాళ్ళన్నీ లెక్కలు చేసుకొని తర్జుమాలు గిర్జుమాలు అన్నీ చేసుకొని అన్నీ వాళ్ళ బూతుల నుంచి వచ్చిన లెక్కలు చేసుకొని ఇవంతా చేసిండ్రు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఇక్కడ మొత్తం 17 స్థానాలకు సంబంధించిన 2019 లోక్సభ నియోజకవర్గంలో ఎట్లా జరిగింది, 2023 అసెంబ్లీ నియోజకవర్గంలో ఎట్లా జరిగింది, 2024 లోక్సభ అంటే మొన్న జరిగిన ఎలక్షన్ ఎట్లా జరిగింది, ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఒకటి ఈ పిక్చర్. ఈ పిక్చర్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పిక్చర్. ఎలక్షన్ కమిషన్ పిక్చర్లోనే మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఆ క్లియర్ పిక్చర్నే కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా మైనార్టీస్ అంతా కూడా కాంగ్రెస్కి వేసిన వాళ్ళ లెక్క ఉంది కదా. కానీ మైనారిటీస్ ఎక్కడైతే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే ఉన్నారో అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది. దాని లెక్క ఏంది, దానికి ఏమని అర్థం చేసుకోవాలి మీరు ఒకసారి గమనించండి. మీకు చెప్తా. హైదరాబాదు ఆల్రెడీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, 48% ఉంది, 50% కూడా దాటలేదు. ఇదొకటి ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, సికింద్రాబాద్లో 49.4% అయింది, పడిపోయింది. సేమ్ టైం మల్కాజ్గిరి 50%, మల్కాజ్గిరిలో 37 లక్షల ఓట్లుంటే 50% ఓటింగ్ నమోదైంది. తర్వాత చేవెళ్ళలో 56.50%. ఎక్కువగా మైనార్టీసు, ఒక్కొక్క పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీలు కదా, ఎక్కువ ముస్లిం మైనార్టీస్ ఉండే కాన్స్టిట్యున్సీలు ఈ 4. తర్వాత కొంత వరంగల్లో ఉంటారు, అక్కడ కూడా పెద్దగా చెప్పుకోదగ్గేం లేదు. మనం అసెంబ్లీ ఎలక్షన్స్తో పోల్చాలి. అసెంబ్లీ ఎలక్షన్స్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో పడ్డ ఓట్లు. తర్వాత నాగర్ కర్నూలు చూడండి, 80 నుంచి 69కి వచ్చింది. ఇక్కడ నాగర్ కర్నూలు కూడా కొంత ఉంటారు, ఎక్కువ ఉంటారు. ఇట్లా ముస్లిం మైనార్టీస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అట్లా పర్సెంటేజ్ తగ్గుతూ వచ్చింది. ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ తక్కువ ఓట్లు నమోదని. ఎక్కడైతే ముస్లిం మైనార్టీస్ ఓట్లు తక్కువ ఉంటాయో అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఇంకా మీరు పైన చూస్తే మొత్తం మనకు భువనగిరి అవన్నీ 77 స్టేజ్లు దాటిపోయినాయి. అయితే ఇక్కడ ముస్లిం మైనార్టీస్ ఓటీస్ తగ్గినప్పుడు కాంగ్రెస్కు వాడే ఓట్లు తగ్గినట్టు కాదా? 100% కాంగ్రెస్ తగ్గ ఓట్లు ఇవన్నీ. హైదరాబాదు ఒకటి వదిలేస్తే హైదరాబాద్లో ముస్లిం ఓట్లు తక్కువ పడితే నేను అందుకే అంటున్నా, హైదరాబాదు పార్లమెంటు స్థానంలో ముస్లిం ఓట్లు మధ్యాహ్నం వరకు చాలా తక్కువ ఓట్లు పోలేనాయి. తర్వాత కూడా తక్కువనే పోలేనాయి. ఒక్కొక్కరు ఎంఐఎం నేతలు ఇల్లులు తిరిగి తలుపులు కొట్టి గేట్లు కొట్టి ఆవు అని పిలిచిండ్రు. ఎందుకు పిలిచిండ్రు అంటే వాళ్ళ ఓట్లు వస్తలేవు, వాళ్ళ ఓట్లు లేనికి వాళ్ళు వస్తలేరు. హైదరాబాద్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మిగతా కాన్స్టిట్యున్సీలో ఏంది పరిస్థితి? ఇక్కడ సికింద్రాబాద్ అయినా, మల్కాజ్గిరి అయినా, చేవెళ్ళ అయినా, ఇట్లాంటి కాన్స్టిట్యున్సీ, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఇక్కడ ముస్లిమ్స్ ఎంతమంది ఉంటారు? మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓట్లు దగ్గర 90,000 ఓట్లు ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా తక్కువ ఓట్లు పోలేనాయి. ముస్లిం ఓట్లు ఎక్కువ పోలైతే అది కాంగ్రెస్ ప్లస్, తక్కువ పోలేనప్పుడు అది మైనస్. అట్లా ఇక్కడ హైదరాబాద్ వదిలేస్తే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఇంకా పైనకి పోతే వరంగల్, నాగర్ కర్నూలు, ఇక్కడంతా ముస్లిం ఓట్లు తక్కువ పడ్డాయి కదా, తక్కువ వచ్చినాయి కదా. తక్కువ రావడానికి కూడా పెద్ద రీజన్ ఉంది. ఇది బీజేపీ ఇచ్చిన స్కెచ్. బీజేపీ స్కెచ్ను కాంగ్రెస్ నేతలు ఎవరు గుర్తించలేకపోయినారు. కాంగ్రెస్ స్కెచ్ ఏంటంటే వాళ్ళు పొద్దునుంచి స్టార్ట్ చేసినారు. పొద్దునుంచి ఏం స్టార్ట్ చేసినంటే నేను ఓల్డ్ సిటీలో కూడా చెప్తా, మిగతా దగ్గర కూడా అది రిఫ్లెక్ట్ అయింది. పొద్దుగానే ధర్మపురి అరవింద్ ఏం చేసినట్టే నిజామాబాద్లో కూడా కొంత ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుంది. పోయి ఒక్కొక్క మహిళను
మీరు బుర్కా తీయండి, మీరు బుర్కా తీయండి, మీ ముఖం చూడాలి, మీ బుర్కా తీయండి, మీరైనా కాదా అని కొంత ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేసింది బీజేపీ నేతలు. ఇక్కడ మాధవలత గారు కూడా హైదరాబాద్ మలక్పేట ఏరియా పోయి, పురాణపూల్ ఏరియా పోయి ఒక్కొక్కరిని చెక్ చేస్తూ ఉంటే చాలామంది ముస్లిం ఓటర్లు ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఓట్లేనికి రాలేదు. మహిళలు రాలేదు. అప్పటిదాకా మహిళలు లైన్లలో కనిపించిన ముస్లిం మహిళలు తర్వాత చాలా తక్కువ మంది కనిపించారు. మొత్తం టోటల్గా అన్ని పార్లమెంట్లో కూడా ఆ పర్సంటేజ్ మనకు కనబడ్డది. అట్లా లైన్లో అలా కనిపించినాయి ముస్లిం మహిళలు. ఆ బీజేపీ నేతలు అదే వాళ్ళు ప్లే చేసింది ఏంటంటే, వాళ్ళ లాజిక్ ఏంటంటే, అట్లా మహిళలందరినీ ముఖం చూసుకుంటా బుర్కా తీసి, ముఖానికి బుర్కా తీసి ఓటర్ ఐడి కార్డు వీళ్ళు ఒకరైనా కాదా అని చెక్ చేయడంతోన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. పోయి ఆడిపోయి తలనొప్పి అంతేందుకు, ఎవరెవరు ఎక్కడున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ ముస్లిం మహిళలు రావడం బంద్ చేసిండ్రు ఓటింగ్కి. ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ. బీజేపీ వాళ్ళు ఏం చేసింది తెలుసా, హైదరాబాద్లో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర ఆ కాన్స్టిట్యున్సీలలో ఆ పోలింగ్ బూతులలో ఏజెంట్లను మహిళలను పెట్టినారు. చాలా దగ్గర మీరు చూడండి, శాస్త్రిపురం అసదుద్దీన్ ఓవైసీ ఇంటి పక్కన ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. ఆ బూత్లో బీజేపీ అక్కడ 2 ఉంటాయి, ఒకటి కాదు, ఆ ఏరియాలో 2 ఉంటాయి. శాస్త్రిపురం ఏరియాలో, చంద్రయానగుట్ట ఏరియాలో ఎక్కువ మహిళలు పెట్టిన ఏజెంట్లు. మహిళల ఏజెంట్లు ఎందుకు పెట్టింది తెలుసా, అలా బుర్కలు లేపనికినాయి, బుర్కలు లేపి ముఖాలు చూపనికి, మాస్క్ తీయాలి చూడాలి, ఈజీగా ఉంటుందని ఎలక్షన్ కమిషన్ కూడా ఆబ్జెక్షన్ చెప్పకుండా పెట్టినరు. ఇంకొక పని చేసినారు వీళ్ళు, ఎక్కడైతే మైనార్టీ ఓట్ బ్యాంక్స్ ఉంటుందో అక్కడ వీళ్ళు మొత్తము సెంట్రల్ ఫోర్స్ దిగింది కదా భద్రత కోసమని, సెంట్రల్ ఫోర్స్ అంతా లేడీసే ఉన్నారు. సెంట్రల్ ఫోర్స్ మొత్తం కూడా మైనార్టీస్ ఎక్కడైతే ఓట్లు వేస్తారో ఆ పోలింగ్ బూత్లు ఉన్నాయో అక్కడ మొత్తం వాళ్ళే ఉన్నారు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఓట్లు వేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. మైనార్టీస్ ఎక్కువగా ఉండే పోలింగ్ బూత్ల దగ్గర ఎక్కువగా ఆ మహిళలే ఉన్నారు, ఏజెంట్లు మహిళలు. వీళ్ళు ఆల్రెడీ ఒక వాతావరణం క్రియేట్ చేసి పెట్టారు కదా, ఆడిపోతే బూత్ కాడిపోతే వీళ్ళు చూస్తారు అని. దాంతోన దొంగ ఓట్లు ఏమో రాలేదు, దొంగ ఓట్లు తక్కువైపోయినాయి. ఆడిపోతే పట్టుబడతామని చెప్పి మంచిగా ఉన్న వాళ్ళు కూడా మంచి ఓట్లు అంటే దొంగ ఓట్లు కానీ ఎవరి ఓటు వాళ్ళు వేసుకుని కూడా మైనారిటీస్ ఇబ్బంది పడ్డారు. పోతే వాళ్ళు ముఖం చూస్తారు, అదంతా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎందుకు అని. మనకు కనిపించిన 2-3 వీడియోలే, ధర్మపురి అరవిందో లేకపోతే మాధవలత గారు చూపించిన వీడియోలే. కానీ చాలా ప్లేసుల్లో ఆ ఏజెంట్లుగా ఉన్న మహిళలు చెక్ చేసే ప్రయత్నం చేసినారు బీజేపీ మహిళలు. అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ లాస్ అయింది కాంగ్రెస్, అక్కడ లాస్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ 100% మాకే పడ్డది. పడితే పడుండొచ్చు కానీ ఓట్లు ఎన్నిక రావాలి కదా. నాంపల్లి కాదు, సికింద్రాబాద్ పార్లమెంట్ చెప్తా. సికింద్రాబాద్ పార్లమెంట్లో 3 లక్షల మంది మైనార్టీ ఓట్లు ఉంటే పోలేని 1,20,000 అంటున్నారు. ఒక లెక్క 1,20,000, 3 లక్షలు ఎక్కడ, 1,20,000 ఎక్కడ. 40%, 35% మహిళలు వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, దానిలో మహిళలు వచ్చారు. దానిలో మొత్తం బీఆర్ఎస్ పడిన లెక్క ఏముంటుంది, అక్కడ బీఆర్ఎస్ ఆప్షన్ ఉంది. ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీలో వేరే లెక్కలు ఉన్నాయి. మామ్నార్ టౌన్లో మొత్తం ముస్లిమ్స్ 30% ఓట్లు ఉంటాయి, కానీ అక్కడ కూడా ఓటింగ్ తక్కువ నమోదైంది మామ్నార్ టౌన్లో. దానికి కారణం ఏంది, ముస్లిం ఓట్లు రాలేదు. అందుకే మనకు హైదరాబాదే పెద్ద ఉదాహరణ కదా. ఆడ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నాడు, నేను ముస్లిమ్స్కు దేవుణ్ణి, నేను ముస్లిమ్స్కు రాజును, నేనే మొత్తం ముస్లిమ్స్కు పెబ్బను, నేను ఒక పిలిపిస్తే ముస్లిమ్స్ తినమంటే తింటారు, తాగమంటే తాగుతారు, పండుకుంటారు. అట్లాంటి బాపతున్న హైదరాబాద్లోనే గది సిచ్యువేషన్. అట్లాంటి హైదరాబాద్లోనే 45 తలుపులు కొట్టంగా, ఒక్కొక్కరిని గుంజుకరంగా, రండి నాయన ఓట్లు రానంగా, మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పంగా ఆడికి అయింది అది. అసదుద్దీన్ ఉన్న దగ్గర అట్లా సిచ్యువేషన్ అంటే బయట ముస్లిమ్స్ ఎన్ని ఓట్లు పోలేనాయి, ఎంత పర్సంటేజ్ తక్కువ, ముస్లిమ్స్ తక్కువ వేసిన ఓట్లు. ముస్లిమ్స్ తక్కువ వేసినప్పుడు కాంగ్రెస్ ఆ లాజిక్ ఎందుకు పట్టించుకోలేదు, అది రేపు కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. పర్సంటేజ్ తగ్గింది ఎక్కడంటే ముస్లిం ఓట్లు ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలలో ఉంటారో అక్కడ మాత్రమే పర్సంటేజ్ తగ్గింది, మిగతా దాంట్లో మంచిగానే ఉంది. అర్బన్ రూరల్ కాదు. పాపం మనం ఏదో అర్బన్ అంటే హైదరాబాద్లో రాలేదు అనుకున్నాం, హైదరాబాద్ రాలేదనేది కొంత ఉంది నిజం, పెద్దగా దాన్నే మొత్తం 100% ఫోకస్ చేయలేం. కానీ ముస్లిం మహిళలు రాలేదు ఓటింగ్కి. ఆ ఓటు కాంగ్రెస్ పడే ఓటు కాంగ్రెస్ రాకుండా పోయింది. ఆ లాజిక్ కాంగ్రెస్ వాళ్ళు మిస్ అయ్యారు. నేను చాలామందితో మాట్లాడిన తర్వాత నేను ఈ ఫిగర్స్ అవన్నీ తీసుకొని మాట్లాడుతున్నా. ఇది కాంగ్రెస్ మీద బాగా ఎఫెక్ట్ పడ్డది. కాంగ్రెస్ వాళ్ళకి ఈ లాజిక్ వాళ్ళకి గుర్తుంటే వాళ్ళు ఇంకా కొంత యాక్చువల్గా లెక్కలు చేసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్ లెక్కలు చేసుకుంటే కొద్దిగా యాక్చువల్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు 5 నెలల పాలనకు రిఫరెండం అది, కాబట్టి వాళ్ళకి చాలా క్రియాశీలకంగా మారింది, చాలా కీలకంగా మారింది. ఈ లెక్కనైతే ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తారైతే నేను అనుకోను. ఎవరైనా సరే అవగాహన ఉన్న వాళ్ళు ఈ లెక్కను ఖచ్చితంగా సమర్థించాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్
చూద్దాం ఏం జరుగుతుందో. మనం అయితే ఒక విశ్లేషణ అయితే చేసిన దీని మీద. ముస్లిం మహిళలు చాలా తక్కువ మంది ఇచ్చారు. బీజేపీ వేసేసిన స్కెచ్ అది. ఆ స్కెచ్ను కాంగ్రెస్ ఎవ్వరు గుర్తుపడలేకపోయారు. రేవంత్ రెడ్డి గుర్తుపడే, మిగతా వాళ్ళు ఎవ్వరు గుర్తుపడలేకపోయారు. దాన్ని అదేదో వదిలేసినారు అట్లా, వాళ్ళంతా బిజీలో ఉండి. కానీ కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్ పక్కా స్కెచ్ చేసినట్టయితే నాకు చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.